శ్రీరామచంద్రుడు ఒక అబద్ధం ఆడినట్టుగా రామాయణంలో ఉంది. ఆ సుమంతుడితో శ్రీరామచంద్రుడు అంటాడు, దశరథుడు రామా నిలు నిలు అని అన్నాడు. సుమంతుడు రాముడు పోనివయ్యా పోని నువ్వు పోని అన్నాడు. అదేమిటండి రాజుగారు నన్ను పిలుస్తున్నాడు అని అంటే రథచక్రపు ఘోషలో ఆయన మాట వినలేదని చెప్పవయ్యా అన్నాడు. రథచక్రపు ఘోషలో నీ మాట నాకు వినపడలేదు అని చెప్పు అని అన్నాడు. రామచంద్రుడు అంతటి వాడు ఇట్లాగా మిథ్యాప్రయుక్తంగా వాక్యం ప్రయోగించవచ్చునా అంటే కొన్ని సందర్భాల్లో ఆ ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది, ధర్మము నాశనం అయిపోతుంది. ధర్మం నాశనం అయిపోతుంది. ఎందుకు ధర్మం నాశనం అయిపోతుంది? రాముణ్ణి అరణ్యానికి పోవద్దంటున్నాడు దశరథుడు. ఆ రాముణ్ణి అరణ్యానికి పంపించమని వరం కోరింది, ఇచ్చానన్నాడు. ఏమైపోయింది? అసత్యవాక్ అవుతాడు. దశరథ మహారాజు ది గ్రేట్ లయర్ అనేటువంటి ముద్ర పడిపోతుంది. తండ్రికి ఆ మాట కల్పించడం ఇష్టం లేదు. అందుకని రాముడు ఏం చేశాడు, సర్వభారాన్ని వహించేవాడు కనుక ఆయన ఏం చేశాడంటే, నువ్వు అబద్ధం ఆడవయ్యా పర్వాలేదు నేను చూసుకుంటానులే అన్నాడు.